ఈరోజే మరి సీజన్ 19 ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, సారీ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కాబట్టి సో మరి ఈరోజు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే ఇక మరి ఆర్సీబీ అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ వస్తారు. మరి వాళ్ళు ఈ సీజన్ కూడా మళ్ళీ ఒకసారి ఛాంపియన్ కావాలని కోరుకుంటారు. మరి ఇప్పుడు ఆర్సీబీ టీం చూస్తే అయితే మీకు మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ టీం ఉంది. వాళ్ళకు ఒక బౌలింగ్ యూనిట్ తప్ప బ్యాటింగ్ యూనిట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. మరి ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ తీసుకున్నారు. మరి తను స్టేట్ ప్లేయింగ్ ఎలెవెన్కి వస్తారా అంటే మరి ఎస్ఆర్హెచ్కి అయితే తన అగెన్స్ట్కి అయితే తను మంచి పర్ఫార్మెన్స్ చేసిండు వెంకటేష్ అయ్యర్. మరి తనని పడికలున్నా తీసుకున్నారు. మరి తనకు ఛాన్స్ ఇస్తారా చూడాలి. మరి తను బౌలింగ్ కూడా వేయగలడు. మరి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. పడికల్ మంచి ఫామ్లో ఉండు. తను డొమెస్టిక్ క్రికెట్ బాగా ఆడిండు. మరి తనని తీసేస్తే కూడా మరి ఆర్సీబీకి చెప్పలేం మరి తనని తీసేస్తారో తీసారని. మరి ఈ మూడు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని వెంకటేశ్వరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఇంకా మరి ఇటు వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూస్తే అయితే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ లెక్క వచ్చినాయి. మరి ఇప్పుడు ఎజల్వుడ్ ఈ మ్యాచ్కి అవైలబుల్ లేడు. తను ఇంకో మ్యాచ్లో కూడా కొన్ని మ్యాచ్లకు అవైలబుల్ ఉన్నాడు. ఇంకా నువ్వన్ తుషార మరి తను ఫిట్నెస్ టెస్ట్ పాస్ కాదన్నారు. సో మరి ఇప్పుడు నువ్వన్ తుషార ఎజల్వుడ్ లేకపోవడంతో ఇప్పుడు భువి ఉండు. భువి మరి ఇప్పుడు జేకబ్ డఫీని ఆడియాల్సి వస్తుంది. వాళ్ళు మోస్ట్లీ జేకబ్ డఫీతోనే వెళ్ళచ్చు. ఇంకా రక్షిత్ సలాందార్, ఇంకా మంగేష్ యాదవ్ ఆడతా అనిపిస్తాను ఈ మ్యాచ్. మర్చుడు మంగేష్ యాదవ్ ఆడతాడని. ఇంకా మళ్ళా ఇప్పుడు వాళ్ళకు సుయాష్ శర్మ ఉండు బౌలింగ్లో, స్పిన్ బౌలింగ్ విషయంలో. అటు కృణాల్ పాండ్యా ఉండు. సో ఆర్సీబీ అయితే మరి ఇప్పుడు చిన్న బౌండరీస్, చిన్న స్టేడియం కాబట్టి ఇప్పుడు టిమ్ డేవిడ్, రొమారో షెఫర్డ్ కూడా వాళ్ళకు కలిసి వస్తారు పెద్ద పెద్ద ఇట్లు కొట్టడానికి మిడిల్ ఓవర్స్లో. ఇంకా మళ్ళా ఇప్పుడు వాళ్ళ టాప్ అయితే బాగుంది. అటు ఫిలిప్ సాల్ట్, ఇటు విరాట్ కోహ్లీ ఓపెనింగ్. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మీకు ఇప్పుడు బెతల్ని ఆడిచ్చే ఛాయిస్ కష్టం, ఎందుకంటే 4 ఫారినర్స్ కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి సరే ఎస్ఆర్హెచ్ టీం మనం మాట్లాడుకుంటే అయితే ఎస్ఆర్హెచ్ టీం కూడా ఇప్పుడు కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఇటు వాళ్ళు ఇప్పుడు బ్రైడెన్ కాస్ట్ని ఆడాల్సిన అవకాశం వస్తుంది టీంలో. మరి తను ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారా చూడాలి. మరి ఇటు ఇషాన్ మలింగా ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యిండు. సో అదొక మంచి సైన్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మీకు ఎస్ఆర్హెచ్ వాళ్ళ టాప్ 3 కనుక క్లిక్ అయితే బాగుంటుంది ఎస్ఆర్హెచ్ టీంకి. వాళ్ళ టాప్ 3 క్లిక్ అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్దే మ్యాచ్. అటు ఆర్సీబీ టాప్ 3 క్లిక్ అయినా బాగుంటుంది. ఆర్సీబీదే మ్యాచ్. వాళ్ళ ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీ ఉంటారు. ఇక మరి ఇటు కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే అయితే ఇటు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఇటు భువి వర్సెస్ అభిషేక్, అది ఒక బ్యాటిల్ లెక్క ఉంటుంది. ఇక మీకు మిడిల్ ఓవర్స్లో క్లాసెన్ ఉంటాడు. క్లాసెన్ వర్సెస్ ఇప్పుడు మీకు ఇటు సుయాష్ శర్మ కానీ ఇటు కృణాల్ పాండ్యా కానీ ఇదొక బ్యాటిల్ చూడాలి. ఇంకా మీకు డెత్ ఓవర్స్లో అయితే మళ్ళీ మోస్ట్లీ లివింగ్స్టోన్ అన్న ఉంటారు కావచ్చు. లివింగ్స్టోన్ అన్న, క్లాసెన్ అన్న ఉంటే, లేకుంటే నితీష్ ఉంటే భువి ఉండు, రక్షిత్ సలాందార్ ఉండు. సో వీళ్ళు ఎట్లా వస్తారో చూడాలి. ఇంకా మీకు అంత ఈజీ అయితే ఉండదు. మరి ఇప్పుడు ఇటు ఆర్సీబీ బ్యాటింగ్ చేసేటప్పుడు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ వర్సెస్ జయదేవ్ ఉన్నట్కట్, ఇది ఒక మంచి బ్యాటింగ్ లెక్క కనిపిస్తుంది. ఇటు మిడిల్ ఓవర్స్లో హర్ష్ దూబే వేస్తే ఇప్పుడు హర్ష్ దూబే, మిడిల్ ఓవర్స్లో పతిదార్, ఇది ఒక మంచి బ్యాటిల్. అటు డెత్లో మీకు ఇషాన్ మలింగా ఆడుతూ అనిపిస్తుంది. సో ఇషాన్ మలింగా, డెత్లో షెఫర్డ్, టిమ్ డేవిడ్, ఇవన్నీ మంచి బ్యాటిల్స్ ఉన్నాయి ఈ మ్యాచ్లో. ఇంకా మీకు
టీమ్స్ విషయాన్ని మాట్లాడుకుంటే అయితే అటు వీళ్ళైతే టాస్ గెలిస్తే మోస్ట్లీ మరి కండిషన్స్ బట్టి బౌలింగ్ ఎంచుకుంటారు కాబట్టి కావచ్చు. కానీ బ్యాట్ ఫస్ట్ చేసిన రెండు టీమ్స్కి నో ప్రాబ్లం అనిపిస్తుంది. రెండు టీంలలో పెద్ద పెద్ద హిట్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి స్కోర్ చేద్దాం అందుతారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన. ఇంకా మీకు అటు ఇక టీమ్స్ మనం మాట్లాడుకుంటే అయితే అటు ఆర్సీబీ టీం మనం మాట్లాడుకున్నాం. ఆర్సీ టీంలో మీకు ఇటు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనర్స్. 1 ఓవర్లో మీకు ఇటు మోస్ట్లీ వెంకటేష్ అయ్యర్ అనుకుంటారా ఈ యొక్క మ్యాచ్కి. పడికలన్నా నో ప్రాబ్లం. సో వెంకటేష్ అయ్యర్. 4లో మీకు రజత్ పతిదార్, 5లో జితేష్, 6లో కృణాల్, 7లో డేవిడ్, 8లో షెఫర్డ్. సో టాప్ 8 అయితే ఇది వాళ్ళ స్ట్రాంగ్ ఉన్నారు ఆర్సీబీ వాళ్ళు. సో ఇక 9లో మీకు ఇటు భువి అనుకున్నాం. భువి, సుయాష్, మంగేష్ యాదవ్ ఆడుతూ అనిపిస్తాను ఈ మ్యాచ్. మంగేష్ యాదవ్. ఇక ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా రక్షిత్ సలాందార్ని ఆడిపించుకోవచ్చు వాళ్ళు. సో ఇక మరి ఎస్ఆర్ఎస్ టీమ్ మాట్లాడుకుంటే అయితే ఇటు హెడ్ అభిషేక్, వీళ్ళిద్దరు ఓపెనర్స్. ఇషాన్ కిషన్ క్యాప్టెన్, చెప్పడం మర్చిపోయినా. సో ప్యాట్ కామెంట్స్ వచ్చే వరకు తనే క్యాప్టెన్. సో మరి టాప్ 3 క్లిక్ అయితే ఎస్ఆర్హెచ్కు హ్యాపీ ఉంటుంది, బాగుంటుంది. మరి 4లో ఇటు సిచ్యువేషన్ బట్టి క్లాసెన్ ఆర్ అనికేత్. 4లో క్లాసెన్ అనుకున్నాం, 5లో అనికేత్ అనుకున్నాం, 6లో నితీష్. మరి సిచ్యువేషన్ బట్టి 4, 5, 6 చేంజ్ చేసుకోవచ్చు. ఇక 7లో ఇటు మీకు ఈ మ్యాచ్కి లివింగ్స్టోన్ ఆడ చూడాలి. మరి లివింగ్స్టోన్ ఆడితే 7లో లివింగ్స్టోన్ అండ్ బ్రైడెన్ కాజ్లు ఇద్దరు ఎవరొక్కరు ఆడతారు అనిపిస్తుంది. అవును, సైల్ అరోరా ఉండు. సో 7లో సైల్ అరోరా అనుకున్నాం. 8లో మీకు ఇటు లివింగ్స్టోన్ ఆర్ బ్రైడెన్ కాజ్. ఈ మ్యాచ్కి అయితే లివింగ్స్టోన్ అనిపిస్తుంది, చూద్దాం మరి లివింగ్స్టోన్. 9లో మీకు ఇక హర్ష్ దూబే,